బాగున్నారా? చెప్పరే, ఎలా ఉన్నారు? అంత క్షేమేనా? చంద్రగూడెం వారు నేనే ఎక్కువ మంది ఉన్నట్టున్న వచ్చిన వాళ్ళు లేరా? చంద్రగూడెం వాళ్ళు నేను ఒక ప్రార్థన విన్నపం చెప్పినట్టు గుర్తు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో మీరు దేనికోసం చేస్తున్నారు? దేవుని స్తోత్రం. వాళ్ళిద్దరు బాగానే గుర్తుంది. మీరు మర్చిపోయారు కదా? అందరూ ప్రార్థన చేస్తున్నారా? చేయండి. ప్రార్థన విన్నపాలు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే సహకరించడానికి కూడా దేవుని పని కోసం మీ వంతుగా కూడా ముందుకు రండి. సరేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. మార్చి నెల అని అనుకున్నాం. దేవుని కృప ఉంటే జరుగుద్ది, లేకపోతే ఇంకొక నెలలోకి వెళ్తుంది. సరేనా? ప్రార్థన అయితే చేయండి. మీరు సేవకునికి పరిచర్యకి ఉపయోగపడేటట్లుగా సహాయం చేయండి అనే మాట అయితే ఖచ్చితంగా ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. సరేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. మరలా చదువుదాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సహాయకుడవైన దేవా, మాట్లాడండి. నా నోటికి మాటలు అందించండి. నీ బిడలకు నీ ఆత్మ వలన నీ తండ్రి నీ మాటలను అందించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. నీ స్వరాన్ని బయలుపరచి, తెలియచేసి, ప్రత్యక్షపరచి దీవించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఆత్మకార్యము జరుగును గాక. నీ స్వరాన్ని వినబడి చేయమని యేసును అడుగుచున్నాను, పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, మన యొక్క
ఆలోచన విధానము అనేది ఎలా ఉన్నదో పరీక్షింపబడు ఒక సమయమే ఇది. దేవుడు ఎటువంటి వ్యక్తులను నడిపిస్తాడు? దేవునికి ఎటువంటి మనస్సు కలిగిన వారు లోబడతారు? ఈ రెండు సంగతులను కాస్త మనం ఆలోచన చేసి అర్థం చేసుకోవాలి. మొదటి మాట ఏంటి? దేవుడు ఎటువంటి వ్యక్తులను నడిపిస్తాడు. రెండు, ఏ మనస్తత్వం కలిగిన వారు దేవునితో కలిసి నడుస్తారు? ఈ రెండు మాటల ఆంతర్యాన్ని మనం గమనించాలంటే మొదట మనం వాక్యానికి ప్రముఖ స్థానాన్ని ఇవ్వగలగాలి. ప్రముఖ స్థానము అంటే ఘనపరచాలి, వాక్యాన్ని ఘనపరచాలి. మన మనుషుల్ని ఘనపరుస్తాం కదా. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఘనపరిచి మాట్లాడారా? సరే, ఎక్కువగా ఎవరిని ఘనపరుస్తారు మనుషుల్లో? ఎవరైతే ఆధ్యాత్మిక విషయాలు కాదు, బయట విషయం చెబుతున్నాను నేను, సంఘములో విషయాలు కాదు, బయట విషయాలు, ఎవరైతే ఒక ఉన్నతమైనటువంటి అంతస్తులో ఉంటారో వారిని పొగడడం అనేది పరిపాటిగా మారిపోతుంది. రెండు, ఎవరి ద్వారానైతే మనకు లబ్ధి చేకూరాలో, ఎవరైతే మనకు సహాయమును చెయ్యగలరో చేస్తారో అటువంటి వ్యక్తులను ఘనపరచడం జరుగుతుంది. అంతేనా కాదా? సరే, దేవుని బిడలుగా మనం ఎవరిని ఘనపరచాలి? దేవుని. మీరు మనుషులను ఎప్పుడైనా ఘనపరిచి మాట్లాడారా లేదా? సరే, ఎవరిని మాట్లాడారు? మీరు మాట్లాడాము అన్నారుగా, ఎవరిని మాట్లాడారు? సంఘంలో రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, దేవుని తరువాత పాస్టర్ గారికి ఒక ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చే వ్యక్తులు ఉంటారు. ఎవరి తర్వాత? దేవుని తర్వాత. ఎవరిని? సేవకుడు అంటే చాలా అభిమానం. సంఘంలో రెండవ కోవ ఉంటుంది. పాస్టర్ గారిని చూస్తే ఒళ్ళు మండిపోయే కోవ ఒకటి ఉంటుంది. ఎవరంటే వీళ్ళు సేవకుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నా కొరకే మాట్లాడారు. ఎవరి కోసం? నా కోసం. నేనే ఆ వ్యక్తి, నేనే. ఒకరేమో ఘనపరుస్తూ ఉంటాడు, రెండవ వ్యక్తి చాలా విపరీతమైన కోపం అన్నమాట. నా కొరకే ఇలా చెప్పారు. రెండు వర్గాలు ప్రతి విషయాల్లో ఉంటాయి. మరి మీరు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు? నా కోసమే చెప్పారని ఒళ్ళు మండే కోవా, లేకపోతే నా కోసమే చెప్పారు నేను బాగుపడాలనే కోవా? నా కోసమే చెప్పారు నేను బాగుపడతా. దేవుని స్తోత్రం కలుగునగా. ఒకటి, భూమికి నొప్పి కలుగుతుందని దున్నకుండా మానేసామనుకోండి, పంట చేతికి వస్తుందా? చెప్పండి. భూమి అక్కడ పగిలితేనే విత్తనం వేయగలుగుతాం, పంట అనేది తీసుకోగలుగుతాం. అయ్యో భూమి దున్నబడకూడదు, పంట మాత్రం వచ్చేయాలని గడ్డి మొలుస్తుంది. అప్పుడు
అంతేనా కాదా? దున్నకుండా వచ్చేది ఏంటి? గడ్డి. ఉపయోగం ఉంటుందా? మనం తినడానికి ఉపయోగం ఉండదు, గేదెలు తినడానికి ఉపయోగపడుతుంది. అలానే మన విషయంలో కూడా వాక్యము చేత దెబ్బ పడితేనే పంట పండుద్ది. దేవుని స్తోత్రం. అంటే హెచ్చరించబడటం ద్వారా దీవించబడతాం. దేవుని స్తోత్రం. ఎంతమందికి దీవెన కావాలనుకుంటారో అంతమంది హెచ్చరించబడాలి. మన హెచ్చరిక కావాలా? గట్టిగా చెప్పాలా? హెచ్చరిక నాకు కావాలి అనుకునే బిడ్డలు దేవుని వాక్యాన్ని కనపరుస్తారు, దేవుని సేవకుని కూడా ప్రేమించగలుగుతారు. దేవుని స్తోత్రం. నా మాట మీకు అర్థమైంది? ఇప్పుడు మీరు దేవుని సేవకుని అభిమానించగలుగుతూ ఉన్నారా అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము చేత నేను హెచ్చరించబడుతున్నాను అని అర్థం. దేవుని స్తోత్రం. మీకు వాక్యము ద్వారా మీరు ఘనపరచబడాలనుకుంటున్నారా? మాట వాక్య స్వరము చేత, లేకపోతే హెచ్చరించబడాలనుకుంటున్నారా? హెచ్చరించబడాలి. హెచ్చరించబడితే ఘనపరచబడతాం. దేవుని స్తోత్రం. ముందు నాకు పొగడతలు కావాలి అంటే ఏ హెచ్చరికను మనం తీసుకోలేం. దేవుడు మనతో ఇక మాట్లాడడు. అప్పుడు మనకు ప్రయోజనం చేకూరుతుందా? ప్రయోజనము ఉండదు. ఎలాగైతే మనం దేవుని సన్నిధిలోకి వచ్చామో అలానే వెళ్ళిపోతాం. ఏవైనా మనం పొందుకొని వెళ్ళాలి తప్ప ఖాళీగా వెళ్ళకూడదు, నిండుగా వెళ్ళాలి. పంపు దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనం బిందె నిండుగా తీసుకురావాలి, అంతేనా? దేవుని సన్నిధిలోనికి ఎందుకు రావాలి? నిండుగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే రెండు రకాలైన వ్యక్తులు ఉంటారు, రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. రెండు రకాలుగా, రెండు మనస్తత్వాలుగా వ్యక్తులు ఉంటారు. కొంతమంది వ్యక్తుల కోసమే దేవుని సన్నిధిలో కనబడే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఎవరి కోసం? వ్యక్తుల కోసం. ఇప్పుడు ఆదివారం వచ్చేసరికి ఎంత లేదన్నా ఒక 70 మంది వరకైనా కూడుకుంటాం మనం. ఉండొచ్చు కదా, ఉంటాం. ఈరోజు ఆదివారం అయితేనే సురేష్ వస్తాడు, మాట్లాడుకోవచ్చు చక్కగా కూర్చొని. ఆ రోజు ఆదివారం అయితేనే అనూష వస్తుంది. మరి ఏ రోజున వచ్చేది? మనం ఆదివారం వస్తుంది. ఆ రోజున మాట్లాడుకోవచ్చు, వారం రోజుల సంగతులు ఏంటో తెలుసుకోవచ్చు. వ్యక్తుల కోసం వచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు. మీరు కట్టుకొచ్చే మంచి మంచి బట్టల కోసం వచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు. అన్ని వెరైటీస్ అక్కడ దొరుకుతాయిగా, అవునా? ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరు మరి ఏ రకానికి చెందిన వాళ్ళు? మీరు ఏ రకానికి చెందిన వాళ్ళని అడిగాను నేను. బట్టలు చూసే బ్యాచా, మాట్లాడడానికి వచ్చే బ్యాచా, దేవుని వాక్యము కొరకు వచ్చే బ్యాచా మీది? వా, ఎంత చక్కగా చెప్పారో. నిజమేనా? ఓకే, దేవుని స్తోత్రం. అంటే మనుష్యుల్లో ఎన్ని రకాలు? అంటే సంఘంలోకి వచ్చే వ్యక్తులు ఎన్ని రకాలు? 2 రకాలు. మొదటి రకం వాక్యం కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. రెండవ రకం మనుషుల కొరకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక మూడో రకం కూడా ఉంది ఇందులో. మూడో రకం ఏంటో తెలుసా? హ్యాపీగా నిద్రపోవడానికి వచ్చేవాళ్ళు. వీళ్ళకి మనుషులతో పని ఉండదు, దేవునితో కూడా పని ఉండదు. వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి.
సరేనా? ఇది 3వ రకం అనమాట. మీరు ఎన్నో రకం? మొదటి రకం. ఓకే, దేవుని స్తోత్రం. మనం చదివిన మూలవాక్యంలో కూడా 2 రకాలైనటువంటి వ్యక్తులు కనబడతారు. చాలా సింపుల్గా చెబుతాను నేను, మీరు బాగా వినండి. అయితే ఇందులో సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఇందులో 2వ రకం అన్నమాట మనుష్యులు వీళ్ళు. చదువమ్మా. నా జనులే 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. వీరు ఇశ్రాయేలీయులు. వారిని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? జీవజలముల ఊటనైన నన్ను విడిచి, అదేనా ఉంది అక్కడ మాట? జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టేస్తారు? దేవునిని విడిచిపెట్టేస్తారంట. ఎవరు వీళ్ళట? ఎవరంట వీళ్ళు? నా జనులు అనే మాట చూసారా? నా జనులు నన్నే విడిచిపెట్టేశారు. చాలా విచిత్రమైనటువంటి విషయం ఇది. నా జనులు. మీరు ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? మీరు నా వాళ్ళే నన్ను వేధించారు, నా వాళ్ళే నన్ను బాధ పెట్టారు, ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదంటేనే విచిత్రం. ఖచ్చితంగా అనుకుంటాం, అవునా? నా వాళ్ళు. బయట వెళితే పెద్ద ప్రాబ్లం ఉండదు, అవసరమైతే వదిలేస్తాం. ఇంట్లో వెళితేనే పెద్ద ప్రాబ్లం, వాళ్ళని వదలలేము, కలవలేము, అవునా కదా? విడిచిపెట్టాలంటేనేమో మనవాళ్ళు, ఏదో ఒక గ్రూప్ కలిసి ఉంటుంది, బ్లడ్ గ్రూప్. వదిలేద్దామంటే కుదరదు. 3వ వాడు వస్తాడు, ఇంట్లో ఉండి వదిలేస్తావా అంటాడు, అవునా? కలుపుకుందామంటేనేమో వాడు మనస్సు కలవదు. యేసు ప్రభు వారు కూడా ఇప్పుడు చెబుతున్న మాట, నా జనులాలు నన్ను విడిచిపెట్టేశారు. ఇక్కడ ఆయన చెప్పే మాట, జీవజలముల ఊటను నేను, జీవజలముల ఊట నేను. సమరయ స్త్రీతో చెప్తాడు కదా, నేనెవరో నీకు తెలిస్తే నాతో నువ్వు ఇలా మాట్లాడవు. ఆయన గురించి తెలుసుకున్నాక, అయ్యా సమరయ అనే ఊరు నుంచి యాకోబు అనే బావ దగ్గరికి రావడానికి చాలా టైం పట్టేస్తుంది. ఈ సమయం అంతా కవర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంత దూరం రాకుండునట్లు అంటే దాని అర్థం ఏంటి? టైం సేవ్ చేసుకోవటమేగా. ఇంత దూరము రాకుండునట్లు నువ్వు చెప్పినట్లుగా ఆ నీళ్లను నాకు ఇచ్చేయమని ఆయన ఒక మాట చెప్పాడు. ఆ నీళ్ళు ఏంటంటే జీవజలములు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ జలములు అవి? ఒక్కసారి త్రాగితే ఎన్నడూ దప్పిగొనరు. హల్లెలూయా. అటువంటి జీవజలములు అయినటువంటి దేవుని నా జనులు విడిచిపెట్టేశారు. నా జనులు ఎవరి బిడలు? వారు దేవుని బిడలే. ఎవరు తిరుగుబాటు చేశారు? ఆయన బిడలే కదా. ఆయన బిడలే ఆయన మీద తిరుగుబాటు చేశారు, వదిలేసి
బ్రద్దలైపోయే తొట్లను వారు తమ కొరకు చేయించుకొని ఉన్నారు. 2 నేరములు చేసి ఉన్నారు అన్నాడు. అందుకే ఒకటి, నన్ను విడిచి ఉన్నారు, బ్రద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఒకటి నేరం ఏంటంటే దేవునిని విడిచిపెట్టుట. రెండవ నేరం ఏంటంటే అక్కరకు రాని వాటిని అనుసరించుట. మొదటి విషయం ఏంటంటే జీవజలములను విడిచిపెట్టుట. రెండవది జీవము లేని జలములను ఆశ్రయించుట. మొదటి విషయం ఏంటంటే దేవునిని విడిచిపెట్టుట. రెండవది ఏంటంటే దైవములు కాని వాటిని ఆశ్రయించుట. నేరములు కాదా ఇవి? నేరములు కాదా? దేవుని పేరు చెప్పుకొని దేవునికి లోబడకపోవడం నేరము కాదా? యేసు నా దేవుడని చెప్పుకొనొచ్చు యేసుకు తగ్గట్టు బ్రతకకపోవడం నేరము కాదా? యేసు పేరు చెప్పుకొని లోకానుసారముగా నిలిచిపోవడము నేరము కాదా? యేసును కలిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు యేసును ధరించుకొనకపోవడము నేరము కాదా? నేరం కాదా ఇది? ఆయనను త్రాగవలసిన వ్యక్తులు లోకాన్ని త్రాగడం నేరము కాదా? ఆయన వలె బ్రతకవలసిన వ్యక్తులు లోకానుసారంగా బ్రతకటం నేరము కాదా? దేవునికి లోబడినట్ట ఇది? దేవునికి లోబడినట్ట? మీరు ఎవరి అధికారంలో ఉండాలి అమ్మా? దేవుని యొక్క అధికారంలో ఉండాలి. ఇశ్రాయేలీయులు ఇప్పుడు కాదు, ఎప్పుడూ తప్పులు చేస్తానే వచ్చారు వాళ్ళు. మొదటి సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయము ప్రవక్త అయినటువంటి సమూయేలు బహువృద్ధుడైనప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం, సమూయేలు వృద్ధుడైనప్పుడు న్యాయాధిపతులుగా నియమించాను. అయితే అతని కుమారులు సమూయేలు వంటి వారు కాదు. తన కుమారులు సమూయేలు వంటి వారు కాదు. వారు మంచి వాళ్ళు కాదు. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరించలేదు. ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసే వ్యక్తులు. సమూయేలేమో ప్రవక్త, దీర్ఘదర్శి. తన కుమారులేమో ప్రవక్తకు తగినటువంటి కుమారులు కాదు. పండిత పుత్ర పరమసొంట. లోకోక్తి ఉందా లేదా? పండిత పుత్ర పరమసుంట. తండ్రేమో పండితుడు, కుమారులేమో పనికి మాలినోళ్ళు. అర్థమైందా? తండ్రేమో జ్ఞానవంతుడు, తండ్రేమో జాగ్రత్త పరుడు, తండ్రేమో దైవభక్తి పరుడు, కుమారులేమో బేవార్స్. సరిపోయింది కదా? పరమసుంట అంటే అది. దీర్ఘదర్శి సమూయేలు. తన కుమారులేమో లంచములను ఆశించే వ్యక్తులు, న్యాయమును త్రిప్పివేసే వ్యక్తులు. మంచి వాళ్ళు చెప్పాలా? అప్పుడు ఇశ్రాయేలు పెద్దలు సమూయేలును ఆశ్రయించి ఒక మాట అడుగుతూ ఉన్నారు. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చారు. చదవమ్మా 5వ వచనం, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారుని ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున
మాకు ఒక రాజును నియమించుము. ఏమన్నారు? మాకు ఒక రాజును. ఇశ్రాయేలీలకు అప్పటి వరకు రాజు ఉన్నాడా? లేడు. ఇశ్రాయేలీయుల మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలీయుల మొదటి రాజు ఎవరు? సౌలు మొదటి రాజు. అప్పటి వరకు సౌలు రాజు కాడు. రాజరిక వ్యవస్థ అనేది ఇశ్రాయేలులో లేదు. ఉందా? ఇశ్రాయేలు యొక్క పాలకుడు ఎవరు? దేవుడే. దేవుడే వారికి రాజై ఉన్నాడు. ఆయనే నడిపిస్తూ ఉన్నాడు, పాలన చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. న్యాయాధిపతులు ఉన్నారుగా. ఇశ్రాయేలీలు నడిపించడానికి ఎవరుండేవాళ్ళు? న్యాయాధిపతులు. ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, ఆ తర్వాత సమూయేలు. అంతేనే కదా? న్యాయాధిపతులు ఉన్నారు తప్ప రాజులు లేరు. సమూయేలు వృద్ధుడైపోయినప్పుడు ఈ ప్రజల పెద్దలు సమూయేలు దగ్గరకు వచ్చి ఏమడుగుతూ ఉన్నారు చెప్పండి? సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమించు. అంటే రాజును నియమించే అధికారం ఎవరికి ఉంది? ప్రవక్తకు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క దాసులు అంటే అంత సామాన్యమైన వ్యక్తులు కారు. అర్థమైందా? దేవుని యొక్క చిత్తమును జరిగించువారు, మాటను నెరవేర్చువారు. చాలా బాధపడిపోయాడు సమూయేలు ప్రవక్త. రాజును అడిగేసరికి చాలా బాధపడిపోయాడు. ఏంటి, దేవుడు ఏలుతున్నప్పుడు రాజు కావాల మీకు? రాజు వద్దని చాలా మదన పడిపోయాడు. 7వ వచనం, అందుకు యెహోవా 6వ వచనములో వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక ప్రార్థన చేశాను. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. జనులు నీతో చెప్పిన జరిగింపుము, నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించా. ఎంత వేదనకరమైన మాట చూడండి. చాలా బాధ ఆ మాట. సమూయేలు, ఎందుకు నీవు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నీకింత బాధ? వారు నన్ను తమ రాజుగా వద్దనుకుంటున్నారు. నేను వారిని ఏలుచున్నాను. నా ఏలిక అక్కరలేదని వారు అనుచున్నారు. నిన్ను కాదు వారు విసర్జించినది. ఎవరిని? నన్నే విసర్జించున్నారు. ప్రియ దేవుని బిడలారా, ప్రభువుని కలిగి ఉండుట వేరు, ప్రభు మాటకు లోబడి ఉండుట వేరు. ఈనాడు అనేక మంది మన సంఘము కానీ, సార్వత్రికముగా ఉన్న క్రైస్తవ సంఘము కానీ, లేకపోతే ఈ ఊరిలో ఉన్నటువంటి మీరు కానీ, మీరు దేవునిని కలిగి ఉన్నారా? లేక దేవుని మాటను నెరవేర్చుచున్నారా? దేవునిని కలిగి ఉండుట వేరు, దేవుని మాటను నెరవేర్చడం వేరు. యేసు నా దేవుడని చెప్పుకోవడం వేరు, ఆ దేవుని మాటను పాటించడం వేరు. యేసయ్యను దేవునిగా కలిగి ఉన్నామని సంతోషించే కంటే ఆ యేసయ్య మాటను నెరవేర్చడం ముఖ్యమని నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. మీరు ఏ కోవకు చెందినవాడు,
ఏ కోవకు చెందినవారు? మాట వినే వ్యక్తులా, మాట నెరవేర్చే వ్యక్తులా? ఏ వ్యక్తులుగా ఉన్నారు మీరు? ఎవరు మీరు అసలు? ఆలోచన చేయండి. చాలామంది పరిస్థితి ఎలా ఉంది? మేము దేవుని కలిగి ఉన్నాం అనుకుంటున్నారు తప్ప ఆయన చెప్పిన మాట మాత్రం చేయడం లేదు. చేస్తున్నారా? ఆయన మాట చేయని వారు ఆయనను కలిగి ఉన్న ఏంటి ప్రయోజనం? నా జనులే కానీ నన్నే విసర్జించి ఉన్నారు. అవునా? నా జనులే, నా ప్రజలే కానీ నన్ను విసర్జించి ఉన్నారు, నాకు దూరంగా, దేవునికి దూరంగా ఉన్నారు. పేరు మాత్రం దేవుని పేరు పెట్టుకున్నాం, బ్రతుకు మాత్రం నాకు ఇష్టమైన బ్రతుకే బ్రతుకుతున్నారు. ఆయన పేరు తీసేయండి, ఉపయోగం ఏంటి? పెట్టుకోవడం బట్టి ఏమన్నా బ్రతుకు మారిందా? జీవితం ఏమన్నా మారిందా? మరి మారనప్పుడు అనే పేరు ఎందుకు? జీవం గల దేవుడు కావాలి కానీ వాక్య జీవితం మాత్రం అక్కరలేదా? జీవం గల దేవుని పేరైతే కావాలి కానీ చావలేని బ్రతుకు బ్రతుకుదామా? జీవం గల దేవుని పేరు కావాలి. పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉండాలా? అన్య జీవితం బ్రతుకుదామా? ఏం కావాలి? పేరు ఏదైతే బ్రతుకు కూడా అది అయి ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఏం పేరు పెట్టుకున్నావో అదే నీ బ్రతుకై ఉండాలి. ఆ బ్రతుకు నువ్వు బ్రతకనప్పుడు నా దేవునికి చెడ్డ పేరు రావద్దు. అవునా కదా? జాగ్రత్తగా మన ముందుకు సాగాలి. అందుకే త్రోవలో నిలబడే ముందే పోరాటానికి సిద్ధం కావాలి. అర్థమైందా? దేవుని మార్గంలో నిలబడే ముందే పోరాటానికి సిద్ధం కావాలి. పోరాటానికి సిద్ధమై దేవుని మార్గంలో నిలబడితే ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే పోరాటములు జయము కోసం ముందుకెళ్తాం తప్ప లోకాన్ని చూడం, వ్యక్తులను చూడం, ఎవరిని చూడం. ముందుకే సాగాలి అనేది ముందే తీర్మానం అయిపోయింది. దేవుని స్తోత్రం. నీ సంకల్పం బలమైనదిగా ఉండగలిగితే అందుకునే గమ్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. బలంగా ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే చెబుతున్నాను, దేవుని బిడలు 2 రకాలుగా ఉంటారని. 2 రకాలు. దేవుని బిడలే కాదు, లోకంలో కూడా 2 రకాలు ఉంటాయి. చేర్చుకునేవాళ్ళు, విభేదించేవారు. చేర్చుకునేవారు, విభేదించేవారు. కొంతమందికి దేవుని మాట ఇష్టం లేకపోయినా సరే దేవుని బిడలను చేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఉంటారా? ఉండరా? ఉంటారు. దేవుడు అంటే ఇష్టం లేదు కానీ దేవుని బిడలనైతే చేర్చుకుంటారు. కొంతమందికి దేవుడన్నా ఇష్టం ఉండదు, దేవుని బిడలన్నా ఇష్టం ఉండదు. అవునా కదా? దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుని బిడలంటే. అటువంటప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీ పాదధూళిని దులిపేసి బయటకు వచ్చాయి. మత్తయి సువార్త 10:14 మీ పాదధూళిని దులిపేయండి. అపోస్తల కార్యములు 13 మీ పాదధూళిని దులిపేయండి. పౌలు భక్తుడు బర్నబా పాదధూళిని అంత్యొకయలో దులిపేసి వెళ్ళిపోయారు. ఎంత పాపాన్ని మూట కట్టుకోండి. మేము చెప్పాల్సింది చెప్పేశాం. మీరు చేర్చుకోలేదు, ఈ ధూళే సాక్ష్యం ఇచ్చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. లోకంలో 2 కోవలు ఉన్నట్టు సంఘంలో కూడా 2 కోవలు ఉన్నాయి. నీవు ఏ కోవకు సంబంధించిన వ్యక్తివి? విషయం అర్థమవుతుందా మీకు? మీరు
ఏ కోవకు సంబంధించిన వ్యక్తులు? దేవునిని కలిగి ఉండి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా బ్రతకని వ్యక్తులా, లేక దేవునిని కలిగి ఉండి నిత్యము ఆయన మాట విని ఆ మాట చొప్పున నడిచే వ్యక్తులా? ఎవరు మీరు? నా మాట మీకు స్పష్టమవుతుందిగా. ఎవరు మీరు? అందుకే చెబుతున్నా, దేవుని మాట నెరవేర్చువారమై మనం ఉండాలనుకున్నప్పుడు లోకానికి వేరుగా బ్రతకాలి, అవిశ్వాసులకు వేరుగా బ్రతకాలి. బాగా వినండి ఈ మాట. లోకానికి వేరుగా బ్రతకాలి. ఎన్ని మాటలు చెప్పాను? 2. లోకానికి వేరుగా బ్రతకాలి. 1 కొరింథీ పత్రిక చూడండి, 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 33. మంచి నడవడికను చెరుపును, మేల్కొని పాపము చేయకుడి. ఏమన్నాడు? దేవుని గూర్చిన జ్ఞానము అందరికీ లేదా, కొందరికి లేదా? అంటే ఎవరి గురించి చెప్పాడు ఇది? దేవునిని కలిగి ఉండియు దేవుని జ్ఞానము లేని వారి కొరకే చెప్పాడు. అర్థమైంది నా మాట? ఎవరిని కలిగి ఉండి? దేవునినే కలిగి ఉన్నారు కానీ దేవుని జ్ఞానం లేదు. వారి గురించి ఏమన్నాడు? దుష్ట సాంగత్యం. అది వారు దేవుని జ్ఞానము లేని వారు ఉన్నారంటే లోకానుసారంగా బ్రతికే వ్యక్తులుగా ఉన్నారు. దేవునికి లోబడే వ్యక్తి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటాడు, వాక్యానుసారంగా నడుస్తాడు. దేవుని కలిగి ఉండి దేవుని జ్ఞానము లేకపోవడం అంటే ఏంటి అసలు? లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడిన వాడే. దాన్నే 1 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయములో చెబుతా ఉన్నాడు, 9వ వచనములో. జారులతో సాంగత్యం చేయొద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. ఈ లోకపు జారులతో అయినను, లోభులతో అయినను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతో అయినను సాంగత్యం చేయొద్దని కాదు, వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ఇక్కడ 11వ వచనములు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను. ఏ సహోదరుని గురించి? బయట ఉన్నవాడా, లోపల ఉన్నాడా? బయట ఉన్న వ్యక్తుల గురించి అయితే ఏమన్నాడు? అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇది బయటి సంగతి. కానీ 11వ వచనములో ఎవరి గురించి చెప్పాడు? లోపల ఉన్న వ్యక్తులు. లోపల ఉన్న వ్యక్తులు కొందరు ఏ పద్ధతులు కలిగి ఉన్నారట? జారుడుగాను, లోభిగాను, విగ్రహారాధికుడుగాను, తిట్టుబోతుగాను, త్రాగుబోతుగాను, దోచుకునివాడుగా ఉన్నారట. ఎవరు వీళ్ళు? బయట ఉన్నోళ్ళ, లోపల ఉన్నోళ్ళ? లోపల ఇలా ఉంటారా? ఇలా ఉన్నోళ్ళు ఎవరైనా చూశారు? లోపల ఉన్నోళ్ళని చెప్పరే. ఇలా ఉన్న వాళ్ళు లోపల ఉన్నోళ్ళు ఎవరైనా చూసారా? చూశారంట. చూడలేదు మీరెవరు? మాట్లాడరే. లోపల ఉన్న వాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? లోభి ఉన్నారా లేదా? జారుడు ఉన్నారా లేదా? జారుడు పళ్ళు అనుకునేరు. జారుడు అంటే అర్థం జారత్వం అని.
జారుడు అంటారు దాన్ని. జారుడు, లోబి అంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే వ్యక్తి. ఇంకొకటి అమ్మా చేసేవాళ్ళు లేరా పెళ్ళిళ్ళలోని? మరి చేసేది ఏంటి వాళ్ళు? చేసి అయ్యేనా? ఇంకా తిట్టిపోతు. అబ్బా, మనకంటే కమ్మకి ఇంకెవరు తిట్టలేరు. రోడ్డు ఎక్కకుండా ఉండాలి తప్ప ఎక్కిన తర్వాత మన ప్రతాపం మామూలుగా ఉండదు. ఆ తర్వాత త్రాగుబోతులు లేరా? లోపల ఉన్నవాళ్ళు లేరండి? ఉన్నారు. ఇంకెవరు ఉన్నారట? దోచుకునే వాళ్ళు కూడా. అబ్బా, వీళ్ళు కూడా ఉన్నారా? దొంగలు కూడా ఉన్నారా? లేరా? దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే వీళ్ళతో సహవాసం చేయొద్దన్నాడు. బయట ఉన్నోడితో సహవాసం చేసి 4 దేవుని మాటలు చెప్పొచ్చు, కానీ దేవుడిని ఎరిగినోడితో ఏం చెప్తావు? ఇప్పుడు నాకు చెప్పండి. బయట వ్యక్తి ఒక త్రాగుబోతు అనుకోండి, అయ్యా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, యేసయ్య నమ్మకం చెప్తాం. అవునా కదా? లోపల ఉన్నవాడు త్రాగితే వాడికి ఏం చెప్తావు? లోపల ఉన్నవాడే జారుడు, లోభి అయితే. అందుకనే ముగింపు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ, అట్టివానితో సాంగత్యం చెయ్యకూడదు. సాంగత్యం అంటే స్నేహం. చెయ్యకూడదు, వాడితో కలిసి అసలు భోజనమే చేయొద్దు అన్నాడు. ఎందుకంటే వాడు ఒక నామకార్థపు వ్యక్తి. ఏ వ్యక్తి వాడు? నామకార్థపు వ్యక్తి. మీరు సరైన క్రైస్తవులా, నామకార్థపు క్రైస్తవులా? మీరందరూ చెప్పండి నాకు ఒక మాట ఇప్పుడు. మీరు సరైన క్రైస్తవులా, నామకార్థపు క్రైస్తవులా? సరైన క్రైస్తవులము అని అని ఇలా పట్టుకొని చెప్పండి. మేము సరైన నిఖారసైన క్రైస్తవులము. మీరే సాక్షులు. దీనికి ఎవరు సాక్షులు? నేను కాదు, మీరే సాక్షులు. ఏం పట్టుకొని చెప్పారు? మీరు లోభత్వం లేదా? లేదా? మనసులో ఓడిపెట్టి బయట ఒకటి మాట్లాడతారా? మాట్లాడుతున్నారా? లేదా? మంచిదే. మరి అలా చూస్తారండి, సొరకాయ వెళ్ళాక పాదుని ఆధారపడుతున్న సొరకాయ ఎలా ఉంటుంది? లోభత్వం ఉందా మీలో? దొంగతనాలు ఉన్నాయా? లేవా? రెబ్బలు దొబ్బేయట్లేదుగా? ఓకే. ప్రియులారా, దేవుని వాక్యానికి లోబడితే బాగుపడేది మనము, మన కుటుంబాలు. అంతేనా? ఎవరు బాగుపడతారు చెప్పండి? ఇప్పుడు నేను స్ట్రైట్గా చెబుతున్న విషయం ఇది. మిమ్మల్ని మెప్పించడానికి చెప్పట్లేగా, స్ట్రైట్గా చెబుతున్న విషయాన్ని. మీరు లోభులా, దొంగలా అని డైరెక్ట్గా అడిగా. మీరేమన్నారు? కాదంటే మంచిది. ఉండాల్సిన లక్షణాలు అవే. మంచిగా బ్రతకాలి. అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు దయచేసి. ఎవరితో? కొంతమంది పూటకో రకంగా మారిపోయే వ్యక్తులు ఉంటారు. పూటకో రకంగా. అలా మీరు మారొద్దు. ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి కనెక్ట్ అవ్వాలి, దేవుని వాక్యానికి కనెక్ట్ అవ్వాలి, మనుషులకు కనెక్ట్ అవ్వద్దు. నా మాట అర్థమైందా మీకు? రెండే. ఒకటి, ఎవరు కనెక్ట్ అవ్వాలి? 2, దేవుడు. పరలోకమందు దేవుడు ఉన్నాడు, భూమి మీద ఆయన వాక్కు ఉంది. దేవుని వాక్కును ఆధారం చేసుకుని దేవునికి కనెక్ట్ అయిపోవాలి. కొంతమంది ఎవరు కనెక్ట్ అవుతారు? మనుషులకు కనెక్ట్ అవుతారు. సీరియస్గా వాకింగ్ చెబుతుంటే పక్కన ఉన్న ఆమె ఇలా అందనుకోండి, ఈమెతో పాటు లేచి వెళ్ళిపోద్ది. ఆమె పైన ఆమె చూసుకుంటుందిగా. నా మాట అర్థమైంది మీకు? ఎవరి పైన వాళ్ళు చూసుకుంటారు కదా. తోక ఈమెతో పాటు ఇంకో తోక లెగుస్తుంది అందరికి ఒకేసారి. కొంతమంది ఏంటంటే మనుష్యుల ఆలోచనలు అన్నమాట. అవునా కదా?
నువ్వు భక్తి చేయడానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీ దృష్టి ఎటు ఉండాలి? దేవుని వైపు, దేవుని సేవకుడు చెబుతున్న మాట వైపు. ఒక వ్యక్తి ఏదైనా పని కోసం బయటకు బయలుదేరాడు అనుకోండి, 1, 2, 3, 4 అన్నట్టు. ఒక కోతి రాయేసింది అనుకోండి, 3 కోతులు రాయేస్తాయి. ఒక పెంకు పీకింది అనుకోండి కోతి వచ్చి, మిగతా కోతులు కూడా చెప్పరే. మనకంటే ఉండవు కానీ సిటీస్లోని కోతుల గోళ మనం చూడలేము. అవునా నాన్న? మామూలుగా ఉండదు కోతుల గోళ. ఎందుకంటే మనకనుక వేపుడైపోతాయి. అక్కడ వేపుడు, అక్కడ కుదరదు, అక్కడ అవకాశం ఉండదు. అది మనకైతే దొరికిందనుకో, ఏనన్నా తమ్ముడు దాని పరిస్థితి ఏంటి? చాలా ఫాస్ట్గా వెళ్తుంది కోతి. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా సరే దాన్ని వదిలే ప్రసక్తే. మన ఏరియా వేరు, ఆ ఏరియా వేరు. కొంతమంది మనుషులు కూడా కోతుల్లా ప్రవర్తిస్తారు. అలాగని మనుషుడు కోతిలో నుంచి రాలేదు. కొన్ని బుద్ధులు అలాగ ఉంటాయి. వనమంతా చెడగొట్టిన కోతి అనేది ఒకటి ఉంటుంది కదా. తా చెడ్డ కోతి వనానంతటిని చెడగొట్టింది అన్నట్టు, ఒక్కళ్ళు సంఘంలో చిన్న వేలు పెడతారని పాడు చేస్తారు, వాళ్ళు అనుసరించి నలుగురు లెగిస్తారు. అవునా కదా? అదే చెబుతున్నాను మీకు. దేవునితో కనెక్ట్ అవ్వాలంటే ముందు వాక్యంతో కనెక్ట్ అవ్వాలి. నా మాట అర్థమైంది మీకు వాక్యం అర్థమవుతుందా? మాట్లాడరా? అనుష నీకేం అర్థం చెప్పినా అవ్వాలంటే అది నేను చెప్పిన మాటే కదా. ఈ అరగంట ప్రసంగంలో నీకు అర్థమైన విషయం ఏంటి అది నేను చెప్పాలి. ఈ అరగంట ప్రసంగంలో మీకు అర్థమైన విషయం ఏంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషుల్లో 2 రకాలు ఉంటారని, అందులో మనం ఏ రకం? బాగు పెట్టే రకమా, చెడగొట్టే రకమా? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అర్థమైందా? ఏ రకం మనం? బాగు పెట్టే రకమయ్య గారు అనాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకేం అర్థమైంది తల్లి వాక్యం? అర్థమైందా? ఏం అర్థమైంది నీకు? నువ్వు అర్థం చేసుకున్నది ఏంటి ఈ దినమున? కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, చెప్పానా లేదా? ఒక పాయింట్ చెప్పు. సంఘంలో ఉండి ఉండొద్దు. సంఘంలో ఉండి లోకాన్ని అనుసరించే వాళ్ళతో ఉండొద్దా, లేకపోతే లోకస్తులతో ఉండొద్దా? సంఘములో ఉన్న లోకస్తులతో ఉండొద్దు. అది నీ పాయింట్, అదేనా? ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి పాయింట్. లత నువ్వు చెప్తాల్లి, నీకు అర్థమైన విషయం ఏంటి? ఉండొద్దు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. వీరు నీకు అర్థమైన విషయం ఏంటి? ఓకే, దూరంగా ఉండాలి. ఎస్, లోకంలో ఉన్న వ్యక్తులకు దూరంగానే ఉండాలి. ఏ వ్యక్తులు? శ్రావణి చెప్పినట్లు లోకాన్ని తమలో నింపుకున్న సంఘస్థులు అందరికీ కాదు, లోకం తమలో ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. అవునా కదా? ఈ ముగ్గురు అనుకుంటున్నారు పెద్దవాళ్ళని కాబట్టి వదిలేశారు అనుకుంటున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు అడుగుతున్నానంటే, అయిపోయింది ప్రసంగం, అయిపోయింది.
నా ప్రయత్నం ఏంటంటే బ్రతికితే క్రీస్తు కొరకు వెచ్చగా బ్రతకాలి. నిలువెచ్చగా బ్రతకని అవసరం లేదు. ఆ జీవితం మనకు అవసరమా? బ్రతికితే అగ్నిలాగా బ్రతకాలి. ఓడిపోయిన వ్యక్తి ఎవరంటే చల్లబడిపోయినాడు. ఎవరు ఓడిపోయేది? చల్లబడ్డవాడే ఓడిపోతాడు. మీరు చెప్పండి, మీకు అర్థమైన విషయం ఏంటి? ఈ దినమున మధ్యలో ఉన్న మీరు అయ్యగారు బాగానే వాక్యం చెప్తున్నారని అర్థమైంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే ఆ ముగ్గురు నన్ను పరీక్షిస్తున్నారు, అయ్యగారు ఎలా చెప్తారు వాక్యం చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫైనల్గా ఒక మాట చెబుతాను మీకు. క్రీస్తు కొరకు బ్రతకటం అంటే లోకంతో రాజీ పడి బ్రతకటం కాదు, లోకాన మాదిరిగా బ్రతకటం. రాజీ పడితే నిన్నెవడూ లెక్క చేయడు. అర్థమైందా? లోకంతో రాజీ పడితే నిన్నెవరూ లెక్క చేయరు. మాదిరిగా బ్రతికితే కొంతమందికైనా నీవు ఒక అర్థము చేసుకునే ఒక పుస్తకం అవుతావు. నీవు దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పత్రిక అవుతావు. దేవుని వాక్యాన్ని వింటున్నాను, వాక్య ప్రకారంగా నడుస్తున్నాను అనే దాని నిర్వచనము ఏదంటే, మరలా చెబుతున్న వినండి, దేవుని వాక్యాన్ని వింటున్నాను, వినిన వాక్య ప్రకారంగా నేను నడుస్తున్నాను అనే దాని నిర్వచనము ఏదనగా వాక్య అక్షరాలు నీలో లోకం చూచుట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ అక్షరాలన్నీ కూడా నీలో నుండి లోకం చదువుతుంది. చదవదా? నువ్వు ఒక పత్రికగా మారిపోతావు. పత్రికగా మారిపోతావు. ఎంతమందికి ఆశ ఉంది నేను ఒక పత్రికగా ఉండాలి, నా మీద అక్షరాలు కనబడాలని? మీరు ఉన్నదా? శకం పుస్తకాలు మీయే. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు పత్రికగా ఉండాలనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి. ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సిన 2 పనులు ఏంటయ్యి? మొదటిది వినాలి, రెండవది పాటించాలి. వినాలి, పాటించాలి. కొంతమంది వింటారు, పాటించాలి. కొంతమంది అసలు వినరు. వినని గుంపు ఉంది, విని పాటించని గుంపు ఉంది, విని పాటించే గుంపు ఉంది. అందుకని 3 రకాలు అన్నాను నేను. 3 రకాలు. విననోళ్ళు ఉన్నారు, విని పాటించని వాళ్ళు ఉన్నారు, విని పాటించే వాళ్ళు ఉన్నారు. ఆ 3వ గుంపు మీదేగా. విని పాటించేవాళ్ళని మీరు అందరూ చెప్పరే? ఇంత స్ట్రైట్గా అడిగితే కష్టమే గారు, ఏదో మొహమాటం కొద్దని చెప్పాలి కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యాలు జరగాలంటే ప్రియులారా, ఇరుకైన మార్గాలలో కూడా దేవుని సహాయమును బట్టి ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైన వెళ్ళవలసినదే. ముందుకు వెళ్ళాల్సిందే. దేవుని యొక్క మార్గం అంటే అన్ని వేళల సంతోషాలే ఉండవు. ఉంటాయా? అన్ని వేళల బాధలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. అన్నీ తట్టుకోవాలంటే నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి. సరేనా? అన్నీ తట్టుకోవాలంటే ఇప్పుడు మీకు వ్యతిరేకులు ఉన్నారా? నాకున్నారా? మాకేం తెలుసు, మీరు అలాగే చూశారు. ఉన్నారా లేదు? మాకు ఉన్నారు. మాకు
నిత్యము చీకటి శక్తులను పంపే వ్యక్తులు ఉంటారు ఉండరా? వాళ్ళ పని అది నిత్యం. అయినా మేము సంతోషంగా ఉన్నామా లేదా? ఎందుకు చెప్పండి? ఎందుకు? దేవుడు నా పక్షమున ఉండగా అనే ధైర్యం నాకు రావాలంటే ముందు నేను దేవుని పక్షాన ఉండాలి. అర్థమైందా? దేవుడు నా పక్షాన ఉన్నాడండి అని నేను గర్వంగా చెప్పుకోవాలంటే ముందు ఆయన పక్షాన నేను ఉండాలి. ఆయన పక్షాన నేను ఉన్నాను అని చెప్పడానికి ఆధారం ఏంటంటే వాక్యాన్ని నేను నెరవేరుస్తున్నానని. దేవుని స్తోత్రం. ఓకేనా? వాక్యాన్ని నేను నెరవేరుస్తున్నానని చెప్పడమే ఆయన పక్షాన నేను ఉన్నాను. అప్పుడు దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కార్యాలు జరుగుతాయి. అందుకనే సంతోషంగా ఉన్నా. చీకటి ఏం చేయగలుగుతుంది? మనుషులు ఏం చేయగలరు? ఏమైనా చేయగలరా? అంటే దేవుడు నాతో ఉన్నాడా లేదా? మేలు చేస్తాడా దేవుడు? నాకు చేస్తాడు. ఇప్పుడు నిన్న పందిరేసా ఇంట్లో. ఎవరు వేశారు చెప్పరా? కృష్ణ. చాలా ఖరీదు అవుతుంది. చేత పని చేయాలంటే అవుతుంది అవదా? చాలా ఖర్చు అవుతుంది. కానీ నా దగ్గరకు వచ్చి ప్రేమతో పని చేసి వచ్చేసాడు. అవునా కదా? ప్రేమతో పని చేసి వచ్చేసాడు. అదే పని వేరొక వ్యక్తి దగ్గర చేయాలనుకోండి, ముందేమంటాడు? ఎంత కాంట్రాక్ట్ అంటాడు. అవునా కాదా? సింపుల్గా చెబుతున్న కొన్ని విషయాలు. ఎంత అంటాడు. వాళ్ళిద్దరికి 2 గంటలు అక్కడ మధ్యలో మాటలు. ఆయన రూపాయి అని, ఈయన 2 రూపాయలని. అవునా కాదా? నా దగ్గర జరిగింది అదే. పని చేశాడు, సింపుల్గా వచ్చేసాడు. ఒకటేంటంటే నేను దేవుని పని చేస్తున్నాను కనుక దేవుని బిడ్డలు అటు దేవుని పని చేస్తారు, దేవుని దాసుని పని కూడా చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు? అటు దేవుని పని చేస్తున్నారు. 2 కారణం ఒకటే, నేనంటే ప్రేమ, దేవుడంటే ప్రేమ. చెప్పండి. ఇక్కడ ఒక లింక్. నేనంటే ప్రేమ, వాళ్ళకి దేవుడంటే ప్రేమ. ఏంటయ్య గారు, దేవుడంటేనే ప్రేమ కానీ మరి మీరంటే ప్రేమేనా? దేవుని బట్టి మీరంటే ప్రేమ, అంతేనా కాదా? ఎవరిని బట్టి? నన్ను బట్టి దేవుడి ప్రేమ, దేవుని బట్టి నేనంటే ప్రేమ. ఆయనను ప్రేమిస్తున్నాం. ఆయనను మేము ఇన్ని కోణాలలో అర్థం చేసుకోవడానికి కారణం మీరు గనుక మిమ్మును కూడా ప్రేమిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేనా కాదు? మీ థాట్ అదేనా? అంటే నేను సేవ్ అయ్యానా లేదా? నా పాయింట్ మీకు అర్థమైందా లేదా? నేను ఆర్థికంగా నేను సేవ్ అయ్యానా? అయ్యాను. అవడానికి కారణం ఏంటి? దేవుడే. అంటే దేవుడు తన బిడ్డను విడిచిపెడతాడా? విడిచిపెట్ట. ఇప్పుడు నా దగ్గర పని చేశాడు, ఖాళీకి వచ్చేసాడు, వేరొక మార్గంలో దేవుడు ఆ బిడ్డను దీవిస్తాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట అర్థమైంది మీకు? ఇప్పుడు దేవుడు దీవించడా? దీవిస్తాడు. అందుకే చెబుతున్నాను, మనకు బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఏదో ఒక రకంగా దేవుని యొక్క సహాయం అయితే మన దగ్గరకు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. అలానే చీకటి శక్తులతో శోధించబడతాం. అయినా మన సంతోషము నుండి వారు మనలను దూరం చేయగలుగుతారా? దూరం చేయలేరు. కారణం మనది శాశ్వతమైన సంతోషం. ఎవరితో? దేవునితో. విడిపిస్తాడు ఆయన, నడిపిస్తాడు. ప్రతి పరిస్థితులలో కూడా దేవుడు తోడై ఉంటాడు. ఆయన వదిలిపెట్టాడు. ఆయన దేవుని స్తోత్రం. నాకు తోడుగా మీకు తోడుగా ఉన్నాడు. లోబడదామా దేవునికి? వాక్యాన్ని అర్థం చేసుకుందామా? విని పాటిద్దామా? దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, జీవజలముల ఊట అయిన దేవునికి లోబడదాం. జీవాధిపతి అయిన దేవునికి లోబడదాం. విధేయతను చూపుదాం. ఆయనకు లోబడిన వారిని ఆయన విడిచిపెట్టువాడు కాడు. నువ్వు దేవునికి లోబడినట్లయితే, ప్రభువా ఇదిగో నేను నీతో ఉన్నానయ్యా, నీతోనే ఉన్నానయ్యా, నేను నీలోనే ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు, నాలో నీవు, నీలో నేనున్నాను, నీవు నేను కలిసి ఏకమై ఉన్నావు. వేరువేరుగా ఉండం. నేను వేరుగా ఉండను. వేరుగా ఉండడం నాకు ఇష్టం లేదు నాయన, నాకు ఇష్టం లేదు. లోకస్తులతో ఉండడానికి నాకు ఇష్టం లేదు. జారులతో ఉండడానికి నాకు ఇష్టం లేదు. లోబులతో ఉండడం నాకు ఇష్టం లేదు. చోరులతో ఉండటం నాకు ఇష్టం లేదు. వారితో సాంగత్యం చేయను, వారితో కలిసి భోజనం కూడా చేయను. నేను నాకు అవసరం లేదు తండ్రి, నాకు నీవు కావాలి. ఒక్క మాట పలకండి, ప్రార్థన చేద్దాం. యేసయ్య నువ్వు నాకు కావాలయ్యా. ఒక్క మాట పలకండి గట్టిగా, మీరు స్వరం ఎత్తి, యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, యేసయ్యా నీవు 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 నాకు కావాలయ్యా. స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయామయ కృపామయా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయములో ఒక హెచ్చరికను తండ్రి నువ్వు మా యొద్దకు పంపించావు నాయన. జీవజలముల ఊటనైన నన్ను మరచిన ఇశ్రాయేలీయులు నా జనులే తమ కొరకు తొట్లు తొలిపించుకుంటున్నారు. నిన్ను విడిచిపెడితే మేము అనాథలైపోతాం తండ్రి, నేను విడిచిపెట్టు నాయన. అలాగే ఇశ్రాయేలు తండ్రి తమ కొరకు రాజును కావాలనుకున్నారు, నిన్ను విసర్జించి. అలా మేము చేయడం తప్పు. నిన్ను కలిగి ఉండి నీకు లోబడకపోవడం తప్పు. ఆ నేరములు తండ్రి మేము చేయకూడదు నాయన. గనుకని ఈ దినమున తను హెచ్చరిస్తున్నాం. యేసును కలిగి ఉన్నాం, కానీ ఆయన మాటకు లోబడం ఇది నేరం అంటున్నావు తండ్రి, ఇది నేరం. ఎక్కడున్న ప్రతి బిడ్డ నాయన ఈ నేరము చేయకుందురుగాక, నీకు లోబడుదురుగాక, నీకు విధేయులవుదురుగాక, నీలో నడుతురుగాక, నీ వలే నడుతురుగాక. ఇది నువ్వు తండ్రి దాసు నిలబెట్టుకున్నావు, నీ మాటను గ్రహించావు. నీ మాట ప్రతి హృదయంలోనికి వెళ్ళునుగాక, నీ వలే బ్రతుకునుగాక, నీ వలే జీవించునుగాక, నీ వలే రూపాంతరము చెందునుగాక. నీ చిత్తమును వినాలి, నీ చిత్తమును నెరవేర్చాలి. నీ మాట వినాలి, నీ మాట నెరవేర్చాలి. నీ మాట చొప్పున నడుతుముగాక. అయ్యా, అలా నీకు ఎవరైనా బలహీనతలుంటే, బలహీనతలో ఉంటే, బలహీనులుంటే బాగు చేయండి. సమస్త బలహీనత యేసునామములో తొలగిపోవాలి. సమస్త రోగములు యేసునామములో తొలగిపోవాలి. సమస్త చీకటి శక్తులు యేసునామములో తొలగిపోవాలి. సమస్త బాధలు యేసునామములో తొలగిపోవాలి. ప్రభువు నిన్ను గద్దించునుగాక. బలహీనత 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 యేసునామములో యేసునామములో గద్దిస్తున్నాను. ప్రభువు నిన్ను కాల్చివేయునుగాక. ప్రభువు నిన్ను కాల్చివేయునుగాక. ప్రభువు నిన్ను కాల్చివేయునుగాక. పరిశుద్ధ తండ్రి, బిడ్డలందరినీ దీవించి ఆరోగ్యవంతులు నిలబెట్టండి. వాక్యం తమ హృదయాలను నిలబెట్టమని, నింపమని, ఆదివారం నీ సన్నిధిలో కలుసుకుని నేను స్తుతించే భాగ్యత ఇచ్చామని యేసునామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. యేసు రక్తమునకు జయం. ఆమేన్ ఆమేన్.
మన తండ్రిని దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు కాపుదల సన్నిధి చేరువచ్చిన మనకు అందరికున్న సర్వులకు చెదరి ఉన్న భక్తుల దేవుని మహాకృప తోడుకుని తన రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.